ఒంటరిగా ఏకాకిలా నరకం అనుభవిస్తుంటే, మృత్యువు కోసం పరితపిస్తున్నా, మృత్యువు రాకుండా, ఊపిరి ఆగకుండా ఉంటే అదే కదా నరకం అంటే. ఇది కదా అసలైన ఓటమి. ఓటమి అనేది పూర్తిగా జీవితాన్ని కోల్పోయేది. జీవితం పూర్తిగా 4 గోడల మధ్య ఆగిపోయేది. ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో జీవితంలో ప్రతిదీ, మన పక్కన మనుషుల్ని, మన లక్ష్యాన్ని, చివరికి మన ఆలోచనని కూడా కోల్పోయినప్పుడే అదే ఓటమి. అది ఇంకొకరు ఓడించినా లేదా మన చేతులారా ఓడిపోయినా, ఏదైనా ఒంటరిగా చీకట్లో మిగిలిపోయినప్పుడు, జీవితం 4 గోడల మధ్య ఆగిపోయినప్పుడు ఓటమి అంతే. అదే ఓటమని అంగీకరించాల్సిందే. ఈరోజు ఈ క్షణంలోని బాధ, కన్నీళ్ళు, కష్టం, పరిస్థితి, నరకం ఏది అనుభవించినా కూడా కేవలం అది ఒక్కరికి మాత్రమే తెలుస్తుంది. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే. ఎందుకంటే అది నేను బాధపడుతున్నాను అని చెప్తే ఇంకొకరు వింటేనో, కళ్ళతో చూస్తేనో ఆ కష్టం, బాధ, కన్నీళ్ళు ఎప్పటికీ తెలీదు. అవతలి వాళ్ళు అర్థం చేసుకోలేరు, తెలుసుకోలేరు. అది కేవలం అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ బాధ, ఆ నరకం అంటే ఏంటో భరించిన వాడికి మాత్రమే తెలుస్తుంది. మనిషి చేసిన తప్పు వల్ల మహాసముద్ర సాగరం కూడా ఎండిపోతుంది. అలా ఎండిపోయినవి కూడా ఉన్నాయి. అలాగే ఒక మనిషి మరో మనిషి జీవిత మహాప్రస్థానాన్ని కూడా చిటికెలో నేలమట్టం చేయవచ్చు. ఓ నిండు జీవితాన్ని ఓ చీకటి బందీగా మార్చవచ్చు. పిచ్చివాడిగా, బికారిగా మార్చవచ్చు. శరీరంలోని ప్రతి అణువు ఏదో చేయాలి అన్న తపనతో రగులుతుంది. శరీరంలోని అణువు బాధతో కుమిలిపోతుంది. శరీరంలోని అణువు చావుకు అరక్షణం దూరంలో ఉన్నా చావు రావట్లేదని నరకం కనిపిస్తుంది. కొద్ది కొద్దిగా తెలివిని కోల్పోతూ అజ్ఞానంతో బ్రతకాల్సి వస్తుంది. నరకం కనిపిస్తుంది. ఓ బంధానికి, ఓ ప్రేమకి బానిసైన వాడు ఆ ప్రేమలోకి ఎలా వెళ్ళాలో తెలిసినా బయటికి ఎలా రావాలో తెలియట్లేదు. అందుకే చివరికి ఓడిపోతున్నారు. కొందరు కన్నీళ్లతో అయితే మరికొందరు ప్రాణాలే విడిచి వెళ్ళిపోతున్నారు, ఓడిపోతున్నారు. కానీ చివరికి ఎంత దీనస్థితిలో ఉన్నా కూడా ఏ ఒక్కరోజు కూడా గడప దాటకుండా ఓడిపోయానని 4 గోడల మధ్య ఏడుస్తుంటే, అది కూడా కొన్ని రోజులు మాత్రమే కాకుండా నెలలు, సంవత్సరాలు కూడా దాటుతుంటే ఆ క్షణం ఓటమి అంగీకరించినట్టే. బ్రతికి ప్రాణాలతో ఉన్నా కూడా చనిపోయినట్టే. అది కదా అసలైన ఓటమి. అంతకంటే గొప్ప ఓటమి ఉంటుందా? ఈ క్షణం వరకు ఏదేమైనా ఓడించినందుకు ఎవరి మీద కోపం లేదు, ద్వేషం అంతకన్నా లేదు. ఓడిపోయినందుకు పశ్చాత్తాపం లేదు. మనసు నేర్పించే పాఠాలు తప్ప, నేర్చుకునే మౌనం తప్ప. మనసు మౌనంగా ఉండమంటుంది. అదే మౌనమే తోడుంటూ తనలో తానే మాట్లాడుతూ ప్రతి నిమిషం నేర్పించే పాఠాలు ఎన్నో, నేర్పించే గుణపాఠాలు ఎన్నో. ప్రాణం నిలిచి ఉంటే చాలు, సమస్తం సొంతమయ్యేలా జ్ఞానమే సొంతం. ప్రాణం ఉన్నా లేకపోయినా
ఎంత నేర్చుకుంటే అంత సొంతం అంతే. ప్రతి క్షణం బాధతో కన్నీళ్లతో ఓటమి నేర్పే పాఠాలు ఎన్నో. అందుకే తల్లి కడుపులో బిడ్డను పెంచుతున్నట్టుగా ప్రశాంతంగా బాధను కన్నీళ్లను దిగమింగుతూ అన్నీ ఓర్పుతో సహనంతో క్షమిస్తూ కడుపులోనే దాచుకుంటూ కరిగిపోలేని జ్ఞాపకాలతో కాలం గడుపుతూ అవే జ్ఞాపకాల సంద్రంలో సతమతమవుతూ మౌనంగా ఓపికతో నేర్చుకుంటున్న పాఠాలివి. కానీ జీవితంలో ఎవరేం చేసినా, ఎంతమంది ఒక మనిషిని ఏడిపించినా, ఎంత కృంగదీసినా, ఆఖరికి పాతాళానికి తొక్కినా, ఎంత నరకం చూపించినా, అసలైన ఓటమి అంటే ప్రాణం ఉన్నంత వరకు ప్రయత్నం చేయకపోవడమే నిజమైన ఓటమి.